హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే వీడియోలో నాకు ఒకరు కామెంట్ చేశారు, నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో వీడియో చేయండి అని. సో అందుకని సండే రోజు నా రొటీన్ ఎలా ఉందో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం ఆడవాళ్ళకైతే ఏం పనులు ఉంటాయో నేను కూడా అవే చేసుకుంటూ ఉంటాను. కానీ అందరూ ఒక రకంగా చేసుకోం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. నేను ఎలా చేసుకుంటాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఆదివారం మా పాపకైతే తలస్నానం చేయిస్తాను. ఇంట్లో షాంపూ ప్రిపేర్ చేస్తానండి. కుంకుడుకాయలు, షికాకాయ, అలాగే కొన్ని మెంతులు, కలోంజి సీడ్స్ ఇవన్నీ వేసి నానబెడుతూ ఉంటాను. అప్పుడప్పుడు ఉసిరికాయ కూడా వేస్తాను. నైటే నానబెట్టాల్సింది మర్చిపోయాను, అందుకని తను ఇంకా లేవలేదు. మార్నింగే నానబెట్టేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ చేద్దాం అనుకున్నాను. అది రాత్రి రుబ్బి పెట్టేసుకున్నా. నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా రాగి ఇడ్లీ సపరేట్గా చేస్తూ ఉంటాను, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కదా రాగి. ఇంట్లో మొత్తం రాగి ఇడ్లీ చేస్తే తినరు, అందుకని కొంచెం వైట్ ఇడ్లీ, రాగి ఇడ్లీ చేస్తున్నాను. వైట్ ఇడ్లీ కన్నా రాగి ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఏం చేద్దాం, ఇంట్లో అందరూ తినరు కదా, అందుకని ఇలా సపరేట్గా కొద్దిగా చేసి పెడతాను. ఇందులో ఉప్పేసి కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ బియ్యం అయితే తీసి చెరుగుతున్నానండి. నాకు డైరెక్ట్ డబ్బాలో నుంచి తీసి కడగడం అలవాట్లేదు. కంపల్సరీ షాటలో వేసి ఇలా అయితే చెరుగుతూ ఉంటాను. ఇంత మార్నింగే మీరు వంట ఎందుకు చేస్తున్నాను అనుకోవచ్చు. మా సార్ అయితే మార్నింగే షాప్కి వెళ్ళిపోతారు. సో తను బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ షాప్కి తీసుకెళ్ళి అక్కడే చేస్తాడు. బియ్యాన్ని అయితే ఇలా 2 సార్లు కడుగుతాను. ఇవాళ ఆదివారం కదా, మా పాపకి తలస్నానానికి ఈ బియ్యం కడిగిన నీళ్ళు కూడా వాడతాను. అందుకే రెండోసారి కడిగిన నీళ్ళు అయితే ఇలా వాడ్చి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు బియ్యం కడిగిన ఇలా అత్తెసర పెడతానండి. గంజి వంపడం నాకు ఇష్టం ఉండదు. ఆల్రెడీ మనం తింటున్న బియ్యంలో ప్రోటీన్స్ చాలా తక్కువ. అలా గంజి వంపేస్తే ఉన్న ప్రోటీన్స్ కూడా వెళ్ళిపోతాయని చెప్పి గంజి వంచను. ఈరోజు లంచ్లోకి అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు ఎప్పుడు కూడా నేను కొంచెం సాల్ట్, కల్లుప్పు వేస్తూ ఉంటాను. లేకపోతే కొంచెం ఆయిల్ వేసినా మనకి ఎగ్స్ అనేది మంచిగా బాయిల్ అవుతాయి. వంటకు కావాల్సినవి ఇలా ముందే రెడీ చేసి పెట్టుకుంటే వంట అనేది తొందరగా అవుతుంది. ఇక్కడైతే ఇప్పుడు ఇడ్లీ చేస్తానని చెప్పాను కదా, సో ఇక్కడ ఇడ్లీ కుక్కర్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అంటే వాటర్తో మొత్తం కడిగి పెట్టుకుంటాను. ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాం కదా, డస్ట్ అనేది ఫామ్ అవుతుంది. మా ఇల్లు అయితే ఇక్కడ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది, అందుకే ఎప్పుడు డిస్టర్బెన్స్, డస్ట్ అనేది బాగా ఉంటుంది. ఉదయం లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి వాకిలి ఊడ్చేసి ముగ్గు పెట్టేసుకుంటాను. అలాగే కిచెన్ కూడా క్లీన్ చేసుకుంటాను. ఇవన్నీ క్లీన్ చేసుకొని వంటకైతే ఏర్పాటు చేసేసుకుంటాను. ఎందుకంటే మా సార్ అనేది మార్నింగే వెళ్ళిపోతారు. సో తనకు ఫస్ట్ బాక్స్ అనేది నేను ప్రిపేర్ చేయాలి కాబట్టి ముందైతే నాకు ఏ అర్జెంట్ పనులు అయితే ఉన్నాయో అవే ముందు చేసుకుంటాను. స్టవ్ పైన ఒక సైడ్ అయితే గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను, ఇంకో సైడ్ పల్లీ చట్నీ కోసం పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. ఇడ్లీ ప్లేట్లు అయితే కడిగాను కదా, వాటిని ఒక క్లాత్తోనైతే తుడుచుకుంటున్నాను. మధ్య మధ్యలో పల్లీలు మాడిపోకుండా వాటిని అయితే కలుపుతూ ఉన్నాను. ఇడ్లీ ప్లేట్లకైతే నెయ్యినైతే అప్లై చేసుకుంటున్నాను. ఇడ్లీలు అనేది చాలా ఈజీగా వస్తాయి. నెయ్యి అనే కాదు, నూనె కూడా పెట్టుకోవచ్చు. నేను చేసే ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా, మెత్తగా వస్తుంది చాలామంది అంటారు. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ పిండిని అయితే ఇడ్లీ ప్లేట్లలో వేసుకుంటున్నాను. వేసుకొని అయితే ఇలా కదిలియడం వల్ల పిండి అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా ఒక ప్లేట్ వైట్ ఇడ్లీ, అలాగే ఇంకో ప్లేట్ రాగి ఇడ్లీ వేసుకుంటాను.
ప్లేట్ వైట్ ఇడ్లీ పిండి పెట్టుకుంటే ఇంకో ప్లేట్ రాగి ఇడ్లీ పిండి పెట్టుకున్నాను. ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ పల్లీలు కూడా వేయించడం అయిపోయింది. అలాగే ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని చేశాను కాబట్టి మిగతా పనులు కూడా చేసుకోగలిగాను. చట్నీ కోసం పచ్చిమిర్చి కరివేపాకునైతే కొద్దిసేపు ఉప్పు నీళ్ళలో వేస్తున్నాను. ఇంతకుముందు వెజిటేబుల్ తీసుకొచ్చేటప్పుడు వెంటనే కడిగేదాన్ని, ఇవైతే కడగలేదు, అందుకోసమని ఇప్పుడు కడుగుతున్నాను. ఇడ్లీ ప్లేట్స్ పెట్టడానికి ముందు కుక్కర్లో కొన్ని నీళ్లు పోసి ఫ్రీ హీట్ చేసిన తర్వాత ఇడ్లీ పెడితే ఇడ్లీ కూడా చాలా బాగా అనేది వస్తుంది. ఇక్కడ పల్లీలు అయితే నేను పొట్టు మొత్తం తీయనండి, కొద్దిగా పొట్టు తీసి అలాగే వేయించేస్తాను. అందులోని వేయించిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకుంటాను. నీళ్ళు వేడయ్యాయి కదా, ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్లు అయితే పెడుతున్నాను. పక్కనే రైస్ కూడా పెట్టేసుకున్నాను, అన్నం కూడా అవుతుంది. పల్లీల పొట్టు తీయలేదు కాబట్టి కలర్ అయితే రెడ్గా వచ్చింది చట్నీది. అలాగే కరివేపాకు కూడా లాస్ట్లో వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకుంటాను. మా ఇంట్లో అందరూ పెద్ద పిల్లలు అయినా కానీ కరివేపాకు అయితే తినరు, పక్కన పెడతారు, ముఖ్యంగా మా బాబు. సో ఇక్కడ పల్లీ చట్నీ అయితే పోపు పెట్టేసుకున్నాను. అలాగే అన్నం కూడా అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. మా హస్బెండ్కి అయితే ఇప్పుడు టీ పెడుతున్నాను. మా ఇంట్లో మా హస్బెండ్ ఒకరే టీ తాగుతారు. తనకు అల్లం యాలకులు వేసి పెడితే చాలా ఇష్టం. టీ అయితే నేను ఎక్కువసేపే మసల పెడతాను. ఇది కూడా సిమ్లో పెట్టేసి నేనైతే మిగిలిన రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ప్రతిరోజు అయితే ఇల్లు ఊడ్చడం అలాగే తూడవడం అయితే చేసుకుంటాను. ఫస్ట్ అయితే వంటగది, బాల్కనీ, బయట వాకిల్ అయితే ఊడ్చేసుకొని వంట పని స్టార్ట్ చేస్తాను. వంట కంప్లీట్ అయ్యే మూమెంట్లో మిగతా రూమ్స్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా టైల్స్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది. చిన్నగా ఏం పడినా కానీ మరక అవుతుంది, అందుకని ఇల్లు అయితే ప్రతిరోజు తూడవాల్సిందే. మా ఇంట్లో టిఫిన్ అయితే స్నానాలు చేసిన తర్వాతనే చేస్తాము, అది ఏ టైం అయినా సరే. ఇక్కడ పిల్లలు కూడా లేచి రెడీ అయిపోయారు, వాళ్ళకి అయితే టిఫిన్ పెడుతున్నాను. ఇడ్లీ, రాగి ఇడ్లీ చూసారా, మనకి కలర్ అయితే తెలుస్తుంది. వైట్ ఇడ్లీ, రాగి ఇడ్లీ డిఫరెంట్. ఇక్కడ ఎగ్ కర్రీ కూడా చేశాను. మనం ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేశాను కదా, సో మా హస్బెండ్కి అయితే బాక్స్ ప్యాక్ చేయాలి. ఇప్పటికే టైం 8 అయింది. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా ఆయనకైతే బాక్స్ అనేది ప్యాక్ చేస్తున్నాను. అలాగే టిఫిన్ కూడా పెట్టేశాను, తనైతే తినేస్తున్నాడు. మా పాపకి ఎవ్రీ సండే తలస్నానం చేయిస్తానని చెప్పాను కదా, సో తనకి ఆయిల్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసింది అప్లై చేస్తూ ఉంటాను. ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆయిల్ అయిపోయిందని చెప్పి ఇలా అయితే అప్పటికప్పుడు కొంచెం కరివేపాకు, కలోంజీ సీడ్స్, కలబంద ఇవన్నీ వేసి ప్రిపేర్ చేశాను. ఆయిల్ అయితే తనకి అప్లై చేస్తున్నాను తలకి. సండే రోజు పాప ఒక్కతైతే స్నానం చేయకుండానే తనకు బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను, ఎందుకంటే తనకి తల స్నానం చేయించాలి కదా. సో నిన్న శనివారం అని చెప్పి తనకు ఆయిల్ పెట్టలేదు, అందుకని ఈరోజు ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. తల స్నానానికి ముందు అంటే ఒక 3 అవర్స్ ముందన్నా 2 అవర్స్ ముందన్నా ఇలా పాయలుగా ఆయిల్ అనేది తలకు అప్లై చేసుకొని తలస్నానం చేయిస్తే చాలా మంచిది. హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలాగే హెయిర్కి కూడా మసాజ్ చేయడం వల్ల మన స్కాల్ఫ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఆయిల్ అనేది ఇట్లా అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల రూట్స్కి అయితే చాలా బలము. హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఎప్పుడు కూడా మనం ఆయిల్ పెట్టగానే ఎప్పుడు తలలో కోమ్ అనేది పెట్టొద్దు, దువ్వకూడదు. ఇలా ఆయిల్ అంతా తలకు అప్లై చేసిన తర్వాత మా పాపకి కొప్పేసి పెట్టేస్తాను. ఒక 2 అవర్స్ అయితే అలా వదిలేస్తాను. సండే రోజు లేట్గానే చేస్తాము. పాపకి తలకు ఆయిల్ అప్లై చేసిన తర్వాత అందరం కూర్చొని టిఫిన్ అయితే కంప్లీట్ చేశాము. టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత
వండినవి కూడా వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి అన్ని గిన్నెలు అయితే కడిగి పెట్టేస్తున్నాను. గిన్నెలన్నీ ఎక్కడెక్కడ పెట్టేసిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ అలాగే సింక్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. మనకు వంటగదే వైద్యశాల అంటారు కదా, అందుకే వంటగది అనేది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. సింకు ఎప్పుడు కూడా గిన్నెలు తోమేసిన తర్వాత కడిగేసుకోవాలి. నేనైతే ఎన్నిసార్లు గిన్నెలు కడిగినా అప్పుడు వెంటనే మళ్ళీ సింకు కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను. కొంచెం ఎక్కువ టైం అయినా పర్వాలేదు, ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. ఫస్ట్ టైం నాకు వచ్చిన కామెంట్కి రిప్లైగా నా మార్నింగ్ రొటీను, అది కూడా సండే రోజు ఎలా ఉంటుందో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ అయితే కామెంట్ చేయండి.